కరకట్ట వెంబడి ఉండేటువంటి నిర్మాణాలన్నీ కూడాను అక్రమమైనటువంటివి. కాంగ్రెస్ ప్రభుత్వము ఈ విధంగా అక్రమంగా నిర్మాణాలు చేపట్టింది వీరి సహాయంతో అని చెప్పి ఆ సమావేశం పెట్టి తర్వాత కృష్ణా జిల్లా గుంటూరు కలెక్టరేట్లలో వాళ్ళ యొక్క ఆ మెమొరాండమ్స్ ఇచ్చేస్తూ ఇరిగేషన్ శాఖ అధికారులకు కూడా ఇచ్చి నానా చిందులేశారు. ఇమ్మీడియట్గా నోటీసులు ఇవ్వండి, కూల్చేయండి, ఇది అక్రమైనటువంటి ప్రాంతము, నదీ పరివాహ ప్రాంతము, నది ఫ్లోటింగ్కి అడ్డుపడుతున్నాయి, దీనివల్ల వరదలు సంభవిస్తాయి అనేటువంటిది నానా హంగామా చేశారు. అది జరిగిన తర్వాత రాష్ట్రము విడిపోవడము, కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడము, వచ్చిన తర్వాత కూడా 2014 డిసెంబర్ 31వ తారీఖున మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి అప్పుడు మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు బోటులో వెళ్తూ విలేకరులందరినీ తీసుకుని వెళ్ళేసి అధికారులను ఈ నిర్మాణాలన్నీ కూడాను ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు ఎస్టేట్ ఉంది కదా, లింగమనేని ఎస్టేటు, అదేవిధంగా ఆ కటకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి బిల్డింగ్లన్నీ కూడా అక్రమ కట్టడాలు అని చెప్పి నానా హంగామా చేస్తూ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఇవన్నీ కూల్చాలనేటువంటి నోటీసులు ఇస్తున్నాము, అన్ని చేస్తున్నాం అన్నారు కదా. అది జరిగింది. నెక్స్ట్ డే 2015 జనవరి 1వ తారీఖున క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 2015 జనవరి 1వ తారీఖున విలేకరులతో మాట్లాడుతూ ఇది అక్రమ కట్టడము, కాంగ్రెస్ వారు చూడు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో, నదులను కూడా వదిలిపెట్టట్లేదు, ఈ యొక్క లింగమనేని ఎస్టేట్ దగ్గర నుంచి అన్ని బిల్డింగులన్నీ కూడా అవన్నీ అక్రమంగా కట్టారు, ఇవన్నీ కూల్చేస్తామనేటువంటిది ఆయనే చెప్పారు. కొద్ది రోజులు ఏమైందో ఏమో తర్వాత, కానీ కొద్ది రోజులకి ఎవరైతే వీళ్ళు అక్రమ కట్టడాలు ఇవన్నీ కూడా అని నానా హంగామా చేశారో, చట్ట ప్రకారం కూడా అవన్నీ కూడా అక్రమ కట్టడాలు, అదే ప్రాంతంలో చంద్రబాబు గారి నివాసం ఏర్పరచుకున్నారు. అప్పటికే చాలామంది తర్వాత కాలంలో అయితేనేమి మన మేధా పాట్కర్ గారు, జాతీయ పర్యావరణవేత్తలు రాజేంద్ర సింగ్ గారు, వీళ్ళందరూ కూడాను ఇక్కడంతా కూడా విజిట్ చేసి అయ్యా ఇవన్నీ కూడాను నదులు అనేటువంటిది చాలా ఎన్ని కుచించుకుపోవడం వల్ల ఈ కట్టడాల వల్ల ఫ్లోట్ దెబ్బతినేసేసి వరదలు అనేటువంటి సంభవిస్తాయి, దానివల్ల ఫ్లడ్స్ వస్తాయి, ఇది మంచిది కాదు, ఇదంతా పర్యావరణాన్ని కాపాడుకోవాలనేసి పదే పదే వాళ్ళు అప్పీల్ చేసినా కూడా చలనం లేదు చంద్రబాబు గారు, ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి. తర్వాత జాతీయ హరిత ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడాను 2015లో ఉత్తర్వుల ప్రకారం ఏం చెప్పిందంటే 100 మీటర్ల వరకు నదీ పరివాహ ప్రాంతం సంబంధించినటువంటిది, నది నుంచి 100 మీటర్ల వరకు ఎటువంటి కట్టడాలు కట్టకూడదు అని, అదేవిధంగా నదీ పరివాహ చట్టం ప్రకారము ఆర్సీ యాక్ట్ ప్రకారం ఏముందంటే నది సంబంధించినటువంటి వాటిలో ఆ యొక్క నిర్మాణ ఎత్తులు ఉంటుంది కదా, ఆ యొక్క గరిష్ట ప్రాంతం లోపల కానీ ఎటువంటి నిర్మాణాలు కట్టకూడదు. ఈవెన్ చెట్లు కూడాను నిట్ట నిలువుగా పెరిగే చెట్లను కూడాను అక్కడ పెంచడం కూడాను నిషేధము అని క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన ఈ కృష్ణా నది వరకు వస్తే కరకట్ట ప్రాంతం వరకు దీని గరిష్ట వరద మట్టం వచ్చేసి స్థాయి 22.60 మీటర్లు, అంటే గరిష్టంగా 22.60 మీటర్ల వరకు ప్రాంతము. కానీ నిర్మాణాలన్నీ ఎక్కడ జరగాలి, 22.60 అబవ్ పైన ఎక్కడక. అదేవిధంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ ప్రకారము కృష్ణా నది యొక్క ఏదైతే నది ఉంటుంది కదా, నదీ పరివాహ ప్రాంతం సంబంధించింది 100 మీటర్ల తర్వాత కట్టడాలు ఉండాలంటారు. కానీ ఇక్కడ 19.3 మీటర్ల లోపే ఈ కట్టడాలన్నీ కూడాను ఉన్నాయి. నార్మల్గా 22.60 మీటర్లు అయితే గరిష్ట వరద మట్టం స్థాయికి అసలు ఉండకూడదు కట్టడాలంటే 19.3 మీటర్ల లోపే ఉన్నాయి. అంటే నది లోపలికి వెళ్ళేసి ఇలా ఉన్నాయి. అంతేకాకుండా డ్రైనేజీ సిస్టమ్ అనేటువంటిది లేదు. ఈ డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడం వల్ల ఈ యొక్క నివాస ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు చేసే మలమూత్రాలు కూడాను డైరెక్ట్ ఆ నదిలో, కృష్ణా నదిలో ప్రవహించి ఆ నది డ్రింకింగ్ వాటర్ లాగా పక్కకి వెళ్ళేసి ఫ్లో చేసి ఆ వాటర్ని జనాలు కూడా తాగేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది చాలా చర్చల్లో చూసాం అనేక సందర్భాల్లో కూడాను.
అంతేకాకుండా ఈ అక్రమ కట్టడంలో కూడాను గతంలో కూడాను కేవలం స్విమ్మింగ్ పూల్ పర్మిషన్ తీసుకొని అక్కడ G+1 కట్టడం కట్టి ఏది వాళ్ళు తీసుకున్నటువంటి పర్మిషను మొదట్లో కూడా కేవలము స్విమ్మింగ్ పూలు అక్కడ డ్రెస్సులు మార్చుకోవడానికి చిన్న గది, కానీ G+1 దాని తర్వాత చంద్రబాబు గారు అక్రమ నివాసం, ఆ నివాసం అక్కడ అక్రమ కట్టడాలు ఏర్పరచుకున్న తర్వాత సెక్యూరిటీ వాళ్ళకి రోడ్లకి దాదాపు 40 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ అక్రమ కట్టడాలకి ఇంకా ఎక్కువ దాని శాంటిటీ తీసుకొని వచ్చారు. సో ఇక్కడ జనరల్గా ఏంటంటే లోకాయుక్త కూడా 2015వ సంవత్సరంలో లోకాయుక్త కూడా అక్రమ కట్టడాలు తొలగించాలి ప్రభుత్వాన్ని ఆదేశించింది. లోకాయుక్త ఇదే చంద్రబాబు ప్రభుత్వాన్ని 2015వ సంవత్సరంలో లోకాయుక్త అక్రమ కట్టడాలు నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నాయి, కృష్ణా కరకట్ట ప్రాంతంలో ఇవన్నీ తొలగించాలి అనేటువంటిది క్లియర్ కట్టుగా లోకాయుక్త చెప్పినా కూడా ఆదేశించినా కూడా ఆ ఆదేశాలను చంద్రబాబు పాటించకుండా అదే ప్రాంతంలో నివాసం ఏర్పరచుకోవడం అంటే అసలు ఏం సంకేతాలు పంపుతున్నాం మనం? ఇవన్నీ జరిగిపోయాయి. తర్వాత దానికి అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళున్న గతంలో మన ప్రభుత్వం మారిన తర్వాత కూడాను దీన్ని అక్రమ కట్టడం అని చెప్పి నోటీసులు ఇచ్చేసేసి అక్రమ కట్టడాలని తొలగించాలి, నదీ పరివాహక ప్రాంతాన్ని కాపాడాలి, నదీ పరివాహక ఆ చట్టాలన్నీ కూడాను జాతీయ హరిత ట్రిబ్యునల్ సంబంధించింది కానీ ఆర్సీ చట్టాన్ని క్లియర్ కట్గా పాటించాలనేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్ గారు ఇవన్నీ కూడాను నోటీసులు కూడా ఇవ్వడం అంతా మనం చూసాం. ఇంత చర్చ జరిగిన తర్వాత కూడా ఈవెన్ 2 సార్లు వరద చూసాం మనం. గతంలో జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు వరద రావడము, ఇదే లింగంనేని ఈ చంద్రబాబు గారు ఉన్నటువంటి ఎస్టేట్లో నీరు లోపలికి వెళ్ళడము, దాదాపు మునిగిపోయేటువంటి సందర్భం మనం చూసాము. అప్పుడు కూడాను తండ్రి కొడుకులు ఎవరు కూడా నివాసం లేకుండా హైదరాబాద్కి వెళ్ళారు. అంటే ఈ యొక్క నదిలో వచ్చేటువంటి ఫ్లడ్స్ అనేటువంటిది ఈ అడ్డం ఉండి తద్వారా అనేకమైనటువంటి వరదలు వచ్చేసి ఇదంతా కూడా కూలిపోయే అవకాశము అప్పుడే చూసాం. తర్వాత ఈ సంవత్సరం కూడా అదే సంవత్సరం 2024లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నదిలో వరదలు వచ్చి ఈ బుడమేరు కూడాను మనం చూసాం. బుడమేరు గేట్లు ఎత్తడానికి కారణం కూడా ఏంటో అక్కడ అర్ధరాత్రి బుడమేరు రిజర్వాయర్ సంబంధించినటువంటి గేట్లు ఎత్తడానికి కూడా కారణము ఈ యొక్క అక్రమ కట్టడం మునిగిపోతుందనేటువంటిది కూడా మనము అనేక వార్తల్లో కూడా మనం చూసాము. అంటే తన ఇల్లు కాపాడుకోవడానికి, ఆ అక్రమ కట్టడం కాపాడుకోవడానికి బుడమేరు కూడాను అర్ధరాత్రి గేట్లు ఎత్తినటువంటి మనం చూసాం. అంటే అటువంటి డేంజర్ జోన్లో ఉన్నాయి ఈ నివాసాలు.